ఓకే. సో, ఈరోజు మనం క్లాస్‌లో ఇలిస్ట్రేటర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? సో, ఇలిస్ట్రేటర్ అనేది మనం ఇలిస్ట్రేషన్ డిజైన్స్ మనం చేయడానికి ఎక్కువగా మనం వాడతారు. సో, అవే కాకుండా మనం లోగోస్ కానీ, ఫ్రీ హ్యాండ్ డిజైన్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే, సో, ఇలిస్ట్రేటర్ అనే అప్లికేషన్‌ని మనం ఎక్కువగా వాడతాం. అయితే ఇది మనం ఎక్కువగా ఎవరు వాడతారంటే గ్రాఫికల్ డిజైనర్స్ అనేవాళ్ళు ఎక్కువగా మనం వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఇలిస్ట్రేటర్ అప్లికేషన్ నుండి మనం ఏంటంటే మంచి మంచి డిజైన్స్ మనం చేసుకోవడానికి అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులోని మనకి ఆర్ట్ వర్క్ అనేది క్రియేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ సాఫ్ట్వేర్. అయితే ఇందులోని మనం ఒక ఆర్ట్ వర్క్ అంటే ఆర్ట్ వర్కే కాకుండా మనం పెయింటింగ్ వర్క్, తర్వాత అదర్ డిజిటల్ వర్క్స్ కూడా మనం ప్రింటింగ్ కానీ, లేదంటే వెబ్ రిలేటెడ్ కానీ, లేకపోతే వెక్టర్ బేస్డ్ డిజైన్స్ కానీ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇలిస్ట్రేటర్ అనేది మనం ఎక్కువగా వాడతాం. ఓకే. అయితే ఇందులో మనం దీని తాలూకా మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మనకి వెక్టర్ ఎడిటింగ్. సో, వెక్టర్ ఎడిటింగ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక లోగోని క్రియేట్ చేసినప్పుడు దాని తాలూకా షేపింగ్ ఈజీగా డిజైన్ చేయడానికి ఇది ఎక్కువగా వాడతారు. అలాగే ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్స్ అంటే ఆబ్జెక్ట్ని మనం మ్యానిపులేషన్ చేయడం. మ్యానిపులేషన్ అంటే ఏంటి? స్కేల్ కానీ, రొటేట్ కానీ, స్క్యూయింగ్ అంటే ఏంటంటే స్లోప్ చేయడానికి కానీ మనం ఇది ఎక్కువగా వాడతారు. అలాగే ఇక్కడ కలర్ మేనేజ్మెంట్. సో, కలర్ మేనేజ్మెంట్ అని మనకు ఒకటి ఉంటుంది. ఈ కలర్ మేనేజ్మెంట్లో ఏంటంటే మెయిన్గా మనం ఇలిస్ట్రేటర్ అనే అప్లికేషన్ మనం CMYK కలర్స్ అంటే ప్రింటింగ్ కలర్స్ని మనం ఎక్కువగా వాడడానికి గ్రేడియంట్ కలర్ కానీ, అలాగే ట్రాన్స్పరెంట్ కలర్స్ కానీ మనం వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఎడిటింగ్. సో, టెక్స్ట్ ఎడిటింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం క్రియేట్ చేయడానికి కానీ, ఎడిట్ చేయడానికి కానీ టెక్స్ట్ని ఇంక్లూడింగ్ మనకి పారాగ్రాఫ్ ఫార్మాట్ స్టైల్స్ ఎలాగైతే ఉంటుందో, సో దాని తాలూకా ఎఫెక్ట్స్ని కూడా మనం ఇందులోనే చేసుకోవడానికి అవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ వన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకే. సో, ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ దాంట్లో ఏంటి వస్తుంది మనకి? సో, ఏదైనా ఒక ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి EPS ఫైల్ కానీ, లేదు అంటే SVG ఫైల్స్ ఫార్మాట్ని ఇందులో మనం ఎక్కువగా వాడతారనమాట. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇండస్ట్రీస్లో ఎవరు వాడతారు ఇలిస్ట్రేటర్ అంటే గ్రాఫికల్ డిజైనర్స్ వాడతారు. ఇలిస్ట్రేషన్స్ అంటే ఒక ఆర్ట్ వర్క్ చేసేవాడు కానీ, డ్రాయింగ్ని పెయింటింగ్ని చేసిన వాడు కానీ ఇది వాడతారు. అలాగే ఇంకా బ్రాండింగ్ అండ్ ఐడెంటిఫికేషన్స్ అంటే ఏంటి? లోగోస్, బ్రాండింగ్ డిజైనింగ్ అండ్ విజువలైజేషన్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ చేయాలంటే ఇది ఎక్కువగా మనం వాడతాం. ఇక పబ్లిషింగ్ అండ్ ప్రింటింగ్ వచ్చేస్తే మనం ఎక్కువగా క్రియేట్ చేసేది ప్రింటింగ్ కోసం అంటే ప్రింటింగ్ బ్రోచర్స్ కానీ, పోస్టర్స్ కానీ, బిజినెస్ కార్డ్స్ కానీ ఏవైనా మనం చేయాలంటే ఇది ఎక్కువగా వాడతాం. మరి దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇలిస్ట్రేటర్ వల్ల అంటే ఇందులోని మనం ఈజీగా లోగోస్ని డిజైన్ చేయడానికి మనం కంట్రోలింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే స్కేలబిలిటీ అంటే వెక్టర్ గ్రాఫిక్ తాలూకా డిజైన్స్ ఈజీగా మనం చేసుకోవచ్చు. అలాగే ఫ్లెక్సిబిలిటీ అండ్ కస్టమైజేషన్ అంటే ఏంటి? సో, మనం ఈజీగా మనకి కావలసిన షేప్ని మనం మనకి కావలసిన ఫీచర్ని ఇక్కడ ఇందులోని వాడుకొని ఒక మంచి అవుట్పుట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే దీని ద్వారా ఏంటంటే మనం ఎక్కువ హై క్వాలిటీలోని మనం అవుట్పుట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇలిస్ట్రేటర్ అనేది మనం ఎలాగ ఓపెన్ చేస్తారంటే ఫస్ట్
ఇక్కడ స్టార్ట్ బటన్ తీసుకొని ఇక్కడ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ 2025 అనే దాన్ని మనం ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ అంటే ఇంకా మనం వర్షన్స్ గురించి వచ్చేస్తే యాక్చువల్గా మనకి ఇల్లుస్ట్రేటర్ అనేది కూడా మొట్టమొదటిగా మనకి 1991 నుండి మనకి వెర్షన్స్ అనేది 1 వెర్షన్ 2 వెర్షన్ 3 వెర్షన్ ఇలా స్టార్ట్ అవుతూ సో మనకి అప్రాక్సిమేట్ మనకి ఇప్పుడు ఏంటంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ 2025 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్ వెల్కమ్ స్క్రీన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఏఐ అంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అని మనకి కనిపిస్తుంది ఒక లోగో. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఒకటి న్యూ ఫైల్, 2 ఓపెన్ అని మనకు కనిపిస్తుంది. సో అది అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ దాంట్లో ఏంటంటే మనం పేజ్ని క్రియేట్ చేయాలి. అది లెటర్లో కావాలా, పోస్టర్లో కావాలా, లేదు అంటే మనకి కామన్గా మనం క్రియేట్ చేసుకోవాలా, లేదు అంటే హెచ్డి టీవీ అంటే ఏంటంటే హై డెఫినిషన్ వాటిలో మనం క్రియేట్ చేసుకోవాలా, లేదా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ ఈ బటన్ మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క అంటే ఇక్కడ ఏంటి న్యూ ప్రీసెట్ అంటే ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడ న్యూ బటన్ అంటే న్యూ ఫైల్ క్లిక్ చేసినా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక డైలాగ్ బాక్స్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ డైలాగ్ బాక్స్లో మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ రీసెంట్ అంటే మనం కామన్గా ఏ పేజెస్ అయితే వాడాలనుకుంటున్నామో అవి ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఓకే, అలా కాకుండా మనం ఏవైనా ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ని మనం సేవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సేవ్ చేస్తే మనకి కనబడతాయి. లేదు ఇప్పుడు మొబైల్ తాలూకా స్క్రీన్స్ మనకి సైజెస్ కావాలంటే ఇక్కడ మొబైల్ గ్రాఫికల్ ఓరియంటెడ్ స్క్రీన్స్ మనకి కనిపిస్తాయి. అంటే డిఫరెంట్ డిజైన్స్ మనం డిజైన్ చేసుకొని మనం వాటిలో యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ వెబ్ అంటే ఏంటంటే ఒక వెబ్ పేజ్కి సంబంధించిన వెబ్సైట్ డిజైన్ చేయడానికి మెయిన్ ఫ్రేమ్కి కావాల్సిన సైజెస్ అన్నీ కూడా మనకి ఇందులోని ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ సో ప్రింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లెటర్, లీగల్, A4, A3 ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. సో అవి అందులో మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజును మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి బ్రాండింగ్ అంటే ఏంటి లోగోస్ లాంటివి ఏవైనా యాడ్స్ లాంటివి ఏవైనా మనం డిజైన్ చేయాలంటే సో ఇక్కడ రకరకాల సైజెస్ ఉంటాయన్నమాట. డిపెండ్ ఆన్ ద సైజ్ బట్టి మనం వాడుకోవాలి. అలాగే ఇక్కడ సోషల్ మీడియా అంటే ఏంటి మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనకు ఉంటుంది కదా, దానికి సంబంధించిన సైజెస్ అనేది కూడా ఇక్కడ మనకు ఉంటుంది. అలాగే ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ అంటే ఏంటి లోగో టైప్ ఆఫ్ డిజైన్స్ ఏవైనా మనం చేయాలంటే ఇందులో మనం చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఇక్కడ ఫిల్మ్స్ అండ్ వీడియోస్ అంటే ఏంటి ఫిల్మ్స్ అండ్ వీడియోస్లో థంబ్నెయిల్స్ కానీ పోస్టర్స్ లాగా స్టిక్కర్స్ లాగా మనం డిజైన్ చేయాలంటే ఇది మనం వాడుకుంటారు. అయితే అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే మనకి అన్టైటిల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు ఏంటి డిజైన్ చేయాలో మనకి ఫస్ట్ తెలియనప్పుడు ఏం చేస్తామంటే మనకి కావాల్సిన సైజుని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానంటే CLS1 అంటే క్లాస్ 1 అని ఒక పేరు ఇచ్చుకున్నాను. ఇక్కడ విడ్త్కి వచ్చేసరికి మనకి ఎంత విడ్త్ కావాలో మనం ఫస్ట్ ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. అది ఎలా కావాలో మనకి ఐదర్ పిక్సెల్స్లో కావాలా లేదా ఇంచెస్లో కావాలా, ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. లేదు అంటే మనకి ఇక్కడ ఏమైనా ఫీట్స్ ఫర్ ఇంచెస్లో కావాలా అని. సో డిపెండ్ ఆన్ ద మెజర్మెంట్ బట్టి మనకి ఎలా కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు విత్ ఇక్కడ 1080 ఇచ్చాను అనుకోండి. అలాగే హైట్ ఎంత కావాలి, ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1980 అని ఇచ్చాను అనుకోండి. సో డిపెండ్ ఆన్ ద మెజర్మెంట్ బట్టి
ఇక్కడ మనకి దాన్ని ఏ ఓరియంటేషన్లో క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ ఆటోమేటిక్గా అదే క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ పేజ్ 1 అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ కావాలో మనం క్రియేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే ఇక్కడ టాపు బాటమ్ మార్జిన్స్ ఏమైనా మనం మోడిఫికేషన్ చేయాలంటే చేసుకోవచ్చు, లేకపోతే అలా వదిలేయవచ్చు. ఇక మనకి కలర్ అంటే కలర్ మోడ్స్కి వచ్చేసరికి ఆర్జీబీ సిఎంవైకే ఉంటుంది. ఆర్జీబీ ఫర్ డిజైనింగ్ పర్పస్, సిఎంవైకే ఫర్ ప్రింటింగ్ పర్పస్. సో ఇలిస్ట్రేటర్ అనేది మెయిన్గా యూజ్ చేసేది ప్రింటింగ్ పర్పస్ కాబట్టి, సో ప్రింటింగ్ పర్పస్లో మనం హై క్వాలిటీ అని చెప్పేసి ఇక్కడ మనం క్రియేట్ అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక కొత్త షీట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎందుకు మనకి ఇక్కడ 2 వచ్చినాయి? సో మనం స్టార్టింగ్ పేజ్లో మనం 2 క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఇక్కడ న్యూ పేజ్ తీసుకొని ఇందులోని 1 పేజ్ తీసుకొని ఇక్కడ క్రియేట్ పెట్టుకున్నాను అనుకోండి. క్రియేట్ అని చెప్పాను అనుకోండి, నాకు ఇలా వస్తుంది అనమాట. చూసారా మరి? అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ ఇలిస్ట్రేటర్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఇది హోమ్ అంటే బ్యాక్కి మనం వెళ్ళిపోవాలంటే బ్యాక్కి మనం ఇలాగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఈ టూల్స్ అనేవన్నీ కూడా మనకి సెలెక్షన్ టూల్స్ అని చెప్తారు. అలాగే ఇవన్నీ కూడా షేప్ టూల్స్ అని చెప్తారు. అలాగే ఇక్కడ డ్రా చేయడానికి ఇక్కడ డ్రా టూల్స్ అని, అలాగే మోడిఫై చేయడానికి ఇక్కడ మోడిఫై టూల్స్ అని, ఏవైనా మనం టైప్ చేయాలంటే ఇక్కడ టైప్ టూల్స్ అని, లేదు అంటే మనం ఏవైనా స్క్రీన్ని నావిగేట్ చేయాలంటే ఇక్కడ నావిగేషన్ టూల్స్ అని, లేదు అంటే ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి ఇట్స్ డిపెండ్ ఆన్ ద కలర్స్. అయితే ఇక్కడ కలర్స్లో మనకి 2 ఉంటుంది. ఒకటి ఫిల్ కలర్ ఉంటుంది, 2 స్ట్రోక్ కలర్ ఉంటుంది. సో ఇక్కడ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం విండోస్కి వస్తప్పుడు విండోస్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే వర్క్ స్పేస్కి వచ్చినప్పుడు మనకి వర్క్ స్పేస్ అనేది ఎలా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇక్కడ చూడండి, మనకి గెటింగ్ స్టార్టెడ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎసెన్షియల్ అని పెట్టుకున్నాను అనుకోండి. సో ఎసెన్షియల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఎపిరెన్స్ అనేది ఇలాగా, అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఫోటోషాప్లో మనకి ఎలాగైతే కనిపిస్తుందో సో అలా ఇక్కడ కనిపించేస్తాయి అన్నమాట. అంటే ఇందాకలాగా మనకి కనబడవు. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాము, వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎసెన్షియల్ క్లాసిక్ అన్నాం అనుకోండి. సో ఎసెన్షియల్ క్లాసిక్ అనేసరికి ఏమవుతుందంటే ఓవరాల్ టూల్ తాలూకా కమాండ్స్ అనేవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం ఆప్షన్స్కి రిలేటెడ్గా, అంటే మనం ఆబ్జెక్ట్ తాలూకా రిలేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్ టూల్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నామంటే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఆప్షన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అలాగా ఇక్కడ మనకి డిఫరెంట్ టూల్స్ బట్టి ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్రాపర్టీస్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి లేయర్ అనేది లేదు. సో అప్పుడు ఏం చేయాలి, మనం విండో మెనూలోకి వెళ్తే ఇక్కడ మనం F7 అంటే లేయర్ అనేది, అంటే ఫోటోషాప్ లాగే ఇక్కడ కూడా లేయర్ అనే కాన్సెప్ట్ మనకి ఉంటుందన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఏం చేస్తామంటే
అది మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి అంటే ఒకవేళ మనకి ఇక్కడ వ్యూలో ఏవైనా కనిపించలేదు అంటే సో మనం పెద్దగా గాబరా పడ అవసరం లేదు. మన ఏదర్ ఇక్కడ విండోస్లోకి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్లో ఏంటంటే మనకి ఏది కావాలో మనం ఇక్కడ దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు 3D అండ్ మెటీరియల్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసుకున్నాను అనుకోండి, దానికి రిలేటెడ్గా ఒక విండో అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను అలైన్ చేసుకోవాలి ఆబ్జెక్ట్స్. సో అలైన్కి సంబంధించినవి మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇలాగా మనకి ఏంటంటే ఇలిస్ట్రేటర్లో ఈ రకంగా ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఇందాకలో మనకి కనిపించినట్లా కావాలనుకోండి, సో అప్పుడు ఏం చేసాం మనం ఇక్కడ గెట్టింగ్ స్టార్ట్ అనగానే మనకి ఇలా వచ్చింది ఒక డిఫరెంట్ అవుట్లుక్ లాగా, రైట్. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ చూడండి ఇక్కడ పెయింటింగ్. సో పెయింటింగ్కి సంబంధించినలాగా మనకు కావాలంటే ఓన్లీ పెయింటింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ అండ్ ప్రూఫింగ్, లేదు అంటే మనకి టైపాలజీ కావాలనుకోండి, టైపోగ్రఫీ. సో టైపోగ్రఫీకి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అయితే జనరల్గా మనం ఈ వర్క్ స్పేస్ని ఏం చేస్తామంటే ఎసెన్షియల్ క్లాసిక్లోని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో డిపెండ్ ఆన్ ద బట్టి మనం ఇక్కడ మనకి కావాల్సిన ఇంటర్ఫేస్ అనేది మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్లో చాలా రకాలైన విండోస్ మనకి కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇక్కడ మనకు కావాలనుకుంటే వీటిని మనం క్లోజ్ చేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని అలా మనం వదిలేయవచ్చు. సో దీన్ని ఏంటంటారంటే మనం ప్రింట్ ఏరియా, అంటే మనం డిజైన్ చేయాలనుకున్న వర్క్ ఏరియా కూడా ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మనకేంటంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ అంటారు దీన్ని.